హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోడీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, చూస్తున్నారు కదా, లగేజ్ సర్దుతున్నాను. నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా వెళ్తున్నాము. అయితే రేపు మార్నింగ్ నాకు ట్రైన్. సో లగేజ్ అనేది ఇప్పుడే ప్యాక్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఏమేమి ప్యాక్ చేస్తున్నాను ఈ 1 వీక్ ట్రిప్కి అనేది చూపిస్తాను. నాకు డైలీ వేర్ వేసుకోవడానికి ఆల్రెడీ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. సో నేను అన్ని తీసుకెళ్లకుండా కొన్ని తీసుకెళ్తున్నాను. ఏమేమి తీసుకెళ్తాను అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా ఒక సెట్ ఒకటి పెట్టేసుకున్నాను. అలానే ఇది ఒక ఫ్రాక్ టైప్ అనమాట, ఇది ఒకటి పెట్టుకున్నాను. నా వ్లాగ్స్ చూస్తున్నట్లయితే నేను డే అవుట్ విత్ కజిన్స్ వ్లాగ్లో ఇది డ్రెస్ తీసుకున్నానని చెప్పి చూపించాను. షాపింగ్కి వెళ్ళామని చెప్పా కదా, అప్పుడు ఏం తీసుకున్నాను అనేది చూపించిన వాటిలో ఈ డ్రెస్ తీసుకున్నాను కదా, అదే ఈ డ్రెస్. టెంపుల్కి వెళ్ళేది ఉంది, సో అందుకని ఈ డ్రెస్ తీసుకున్నాను. ఇది టోటల్ సెట్. ఇది ఒకటి పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి శారీ అనమాట. శారీ ఒకటి పెట్టుకుంటున్నాను. సడన్గా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే యూజ్ అవుతుంది కాబట్టి శారీ ఒకటి పెట్టుకుంటున్నాను. అండ్ ఇది ఒక శారీ, ప్లెయిన్ శారీ, ఇది కూడా ఒకటి పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జ్యువెలరీ అనమాట. నేను జ్యువెలరీ ఎప్పుడు ఇలా బాక్సెస్లో పెట్టుకుని స్టోర్ చేస్తాను. ఇంకెప్పుడైనా నా జ్యువెలరీ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను. ఇదంతా కూడా రోల్డ్ గోల్డ్ జ్యువెలరీనే. ఇలా హిప్ బెల్ట్స్ కూడా తీసుకుని వెళ్తున్నాను. ఎందుకంటే తర్వాత కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అవి కూడా అటెండ్ అవ్వాల్సినవి ఉన్నాయి. అందుకని చెప్పి కొంచెం ఈసారి ఎక్కువే తీసుకుని వెళ్తున్నాను. ఇవన్నీ ఇంకొక సైడ్ పెట్టేస్తాను. అలానే ఇందులో వచ్చేసరికి మేకప్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. మేకప్ పౌడర్, బ్లష్, ఇంకా ఫౌండేషన్, ఇలాంటివన్నీ కూడా నేను ఇందులో పెట్టేసుకుంటాను. అండ్ ఈ బ్యాగ్లో వచ్చేసరికి డైలీ వాడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ ఇందులో పెట్టేసుకుంటాను. లైక్ మాయిశ్చరైజర్, టోనర్, అలాంటి ఫేస్ వాష్లు అలాంటివన్నీ ఈ బ్యాగ్లో పెట్టుకుంటాను. అలానే స్టిక్కర్స్ ఇలాంటివి కావాలి కదా, టిక్స్, ఇంకా ఇయర్ రింగ్స్, ఇలాంటివన్నీ కూడా ఈ బ్యాగ్లో పెట్టేసుకుంటాను. అండ్ ల్యాప్టాప్, ఛార్జర్స్ వాటికి నేను ఇంకో బ్యాక్ ప్యాక్ క్యారీ చేస్తాను. సో వాటిల్లో అవి తీసుకుని వెళ్తాను. నెక్స్ట్ రేపు మార్నింగ్ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. అప్పటి వరకు బాయ్. మేము ఇక్కడ మార్నింగ్ 6:30కే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. మా ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంతకీ ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా, శివరాత్రికి 3 days హాలిడేస్ ఉన్నాయి కదా, సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నేను హస్బెండ్ ఇద్దరు వెళ్తున్నాము. అయితే నేనైతే ఇంకొక 1 week ఉంటాను. మా హస్బెండ్ 3 daysకి రిటర్న్ అయిపోతారు. అండ్ ఇక్కడ చూసారా, తాటి చెట్లు, వాటి షాడో కనిపిస్తూ చూడటానికి చాలా అందంగా కనిపించింది. అందుకే మీకు కూడా వీడియో క్లిప్ తీసి పెడుతున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి నేను శివరాత్రి రోజు తీసిన వ్లాగ్ అనమాట. మేము శివరాత్రి రోజు మార్నింగ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము ఊరికి. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ వచ్చింది అంటే ఆంధ్ర స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు దూరంగా జైన్ ఫీల్డ్, అలానే ప్రభలు చూపిస్తున్నాను. ఇక్కడ జాతర జరుగుతుంది అనమాట, తిరునాళ్ళ జరుగుతుంది. ఈవినింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు వ్లాగ్ షూట్ చేసి చూపిస్తాను. అలానే ట్రైన్లో మేము ఇలా మూవీ చూస్తూ ఎంజాయ్ చేసాము. అండ్ మేము దిగాల్సిన డెస్టినేషన్ కూడా వచ్చింది. ఇది వచ్చి తెనాలి రైల్వే స్టేషన్. బయటకు వచ్చి ఎండ ఎక్కువగా ఉంది కదా, కొబ్బరి నీళ్ళు తాగేసి ఒక ఆటో మాట్లాడుకుని మా ఊరికి బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళడానికి ఇంకొక 1/2 hour పడుతుంది. మీరు నా వ్లాగ్స్ చూస్తున్నట్లయితే ఈ రోడ్స్ అనేవి నేను 2-3 సార్లు మీకు నా వ్లాగ్స్లో చూపిస్తూ వచ్చాను. అదే తెనాలి రోడ్స్ అనమాట. డాడీకి కొంచెం వర్క్ ఉండి పిక్ చేసుకోవడానికి రాలేకపోయారు, సో మేమే ఇంటికి బయలుదేరిపోయాము. అండ్ ఇక్కడ చూసారా, ఇది చూసినట్లయితే నా వీడియోస్లో చాలాసార్లు ఈ రోడ్ అనేది చూపించాను. నాకు ఇష్టమైన స్పాట్ అనేసి, రోడ్డుకి అటు ఇటు చెట్లు, ఆకాశం కూడా కనిపించకుండా చాలా చల్లగా చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్. అండ్ అలా జర్నీ చేస్తూ 1/2 hourలో మా ఊరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసారా మా ఇల్లు. అండ్ ఇక్కడ ముగ్గు చూసారా, రథం ముగ్గు. ఈరోజు శివరాత్రి కాబట్టి మేము రథం ముగ్గు వేసుకుంటాము. అండ్ ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ నుంచి తిరునాళ్ళకి వెళ్తాము, అది చూపిస్తాను. అందరికీ శివరాత్రి
శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా మేము గుడికి వెళ్తున్నాము. ఇక్కడ తిరునాళ్ళు బాగా చేస్తారు. నేను వెళ్తూ మీకు కూడా చూపిస్తాను, పదండి. ఇప్పుడు టైం వచ్చేసరికి ఈవినింగ్ 6 అయ్యింది. మేము తిరునాళ్ళకి బైక్ మీద వెళ్తున్నాము. మళ్ళీ తెనాలి వచ్చి తెనాలి వైపు నుంచే వెళ్తాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీటినే ప్రభలు అంటారు. ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి దాదాపు ఇవి అనేది తెలుసు. అండ్ ఇక్కడ మీకు సంగం డైరీ చూపిస్తున్నాను. మేము వెళ్ళే తిరునాళ్ళ ఎక్కడంటే వడ్లమూడి, గుంటూరు దగ్గర వడ్లమూడి ఉంటుంది కదా, అక్కడ క్వారీ అనే ఒక ఊరికి వెళ్తున్నాము. జాతర చాలా బాగా చేస్తారు. ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ ప్రభలు కనిపిస్తున్నాయి కదా, అలానే ఇక్కడ నైట్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ ప్రభలు వస్తూ ఉంటాయి. చాలామంది మొక్కుకుని వాళ్ళు కోరుకున్న కోరిక తీరితే ఇలా ప్రభలు కట్టుకుని వస్తూ ఉంటారు. చిన్న వాటి నుంచి ఇలా పెద్ద వాటి వరకు ఇంకా నైట్కి ఇంకా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇలానే ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. అన్నీ కూడా అందరికీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫుడ్కి కానీ అలా ఫ్రీగా అన్నదానం చేయడం, అలానే ఇక్కడ బైక్ స్టాండ్స్, ఇలా పార్కింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. మెయింటెనెన్స్ అనేది చాలా బాగా చేశారు. మీకు ప్రభలు దగ్గర నుంచి చూపిస్తున్నాను. వీటికన్నా కూడా ఇంకా పెద్ద పెద్దవి కూడా వస్తూ ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు ఎంతవరకు ఉందో అవి చూపిస్తున్నాను. మీకు మార్నింగ్ ట్రైన్లో చూపించాను కదా, ఆ ప్లేసే ఇది. ముందు బయట ప్రభలు అలా చూసుకుని మేము దర్శనానికి వెళ్ళిపోయాము. ఫస్ట్ ఇక్కడ మనకి చాలా రకాల ప్రభలు కనిపిస్తూ ఉంటాయి. అలానే పిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళకి జైంట్ వీల్స్, కొలంబస్ ఇలాంటివి కూడా చాలానే ఉంటాయి. చాలా బాగున్నాయి కదా. ఇవి పెద్ద పెద్ద తాడులతో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, అలా చాలా గట్టిగా కడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవ్వరికి ప్రాబ్లం లేకుండా అవి కదలకుండా అలా కడుతూ ఉంటారు. లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారో ఫ్లవర్స్తో శివలింగం లాగా ఒకటి కట్టుకుని తీసుకుని వచ్చారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మేము అలా బయట ఒకసారి మొత్తం చూసుకుని గుడి లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా, చిన్న పిల్లల కోసం ఇవి. ఇలా చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అంతా కూడా బాగుంటుంది. చాలా సరదాగా ఉంది వెళ్తే. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూసారా, హార్స్ కూడా ఉంది. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అన్నమాట, శివుడి టెంపుల్. లోపల కూడా రష్ ఎక్కువ ఉంది, చాలా క్రౌడ్ ఉంది. అలానే మేము దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక్కడ మనకి ఫ్రీ టికెట్, అలానే 100 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. 2 క్యూ లైన్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇక్కడ బయట కూడా ఒక శివలింగం, అలానే నందీశ్వరుడు కూడా ఉన్నారు. ఇంకా మేము గుడిలోకి వెళ్ళిపోయాము. నేను క్రౌడ్లో కూడా మీకోసం దేవుణ్ణి చూపించాలి అని చెప్పి ఒక చిన్న క్లిప్ అనేది తీశాను. మీరు కూడా చూసేయండి. అండ్ ఇంకా మా దర్శనం అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చాము. బయట మా కజిన్స్ కనిపించారు. సో వాళ్ళతో కొంచెం సేపు ఎంజాయ్ చేసి మళ్ళీ మేము ఇంటికి అనేది స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూస్తే మేము బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఒక రౌండ్ వేసి అన్నీ చూసాము. ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ప్రసాదం తీసుకున్నాను. పులిహోర మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది వచ్చేసరికి టెంపుల్ చుట్టూ మనకి ఎంత బాగా లైటింగ్ పెట్టారో కదా. అండ్ ఇక్కడ చూసారా వెనక, ఇది కూడా ఒక చిన్న ప్రభ. అండ్ మొత్తం మళ్ళీ ఒకసారి తిరిగేసి కొంచెం సేపు మా కజిన్స్తో కూడా ఎంజాయ్ చేసి స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసరికి టెంపుల్. ఇది మరీ పెద్ద టెంపుల్ కాదు, కాకపోతే ఇలా జాతర అప్పుడు బాగా చేస్తారు. మీకు చెప్పాను కదా, క్వారీ అని, అది ఊరి పేరు అనమాట. ఇవి చూసారా, చిన్నప్పుడు ఎక్కువ చూసేవాళ్ళం ఇలాంటివి, రింగ్స్తో ఆటలు.
అక్కడ జాతరలో ఉంటే షూట్ చేశాను, నేనైతే ఆడలేదు కానీ. అండ్ మేము ఇక్కడ ఇలాంటిది ఒకటి కొనుక్కున్నాము. ఇక్కడ చూసారా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మా కజిన్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, అందుకే వీడియో షూట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బొమ్మలు చాలా ఉంటాయి. అండ్ ఇంకా అయిపోయిన తర్వాత మేము మా రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ చేసాము. ఇక్కడ చూసారా ఎద్దుల బండి, ఇది ఒకటి స్కల్ప్చర్ ఒకటి కట్టారు. ఇది ఆంధ్ర ప్యారిస్ అని రాసింది. మీకు తెలుసు కదా తెనాలికి ఇంకొక పేరు ఆంధ్ర ప్యారిస్ అని ఉంటుందని. అలానే వెళ్ళేటప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్ళేసి కొంచెం డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మా ఊరి శివాలయం, అది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మేము వెళ్తూ ఉంటే ఇలా దేవుని ఊరేగింపు అనేది జరుగుతుంది. ఆ శివుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్